సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, నన్ను తలుచుకొని ఈ పెట్టెను తాకు బిడ్డ, నీకు ఒక దైవ రహస్యం చెప్తాను విను అని అమ్మవారు అయితే చెప్తున్నారండి. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. బిడ్డ, నువ్వు తాకిన ఈ పెట్టెలో ఒక దైవ రహస్యం ఉందమ్మా. నీ జీవిత రహస్యం కూడా ఉంది. ఇందులో నీ అమ్మ చెప్పినట్టు చేయి. నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది నిన్ను తప్పకుండా చేరుతుందా లేదా అనేది కూడా నిర్ణయిస్తాను. నీ అమ్మ మీద నమ్మకంతో ఈ పెట్టి తెరిచి చూడు. నీకు నచ్చినది, నీకు ఇష్టమైనదే ఉంటుంది. ముందు నా మీద నమ్మకంతో ఈ పెట్టెను తాకి చూడు బిడ్డ. చూసావా, ఇందులో పూర్తిగా ఓంకార శబ్దం ఉంటుంది. ఆ ఓంకార శబ్దం, ఈ అమ్మ శబ్దం కూడా మీ జీవితాల్లో ఏదైతే మంచి జరగాలని తలపెడతారో ఈ ఓంకారాన్ని తప్పకుండా వేస్తారు కదా. కానీ గుండె నిండా బరువుతో నిండి ఉన్న నీ మనసులోని బాధ, సంతోషం నీ వెంట వరదలా రాబోతుంది. ఆ బాధనంతా తొలగిపోయి నీకు ఆనందం మాత్రమే నిండబోతుంది. అది ఇంకా ఎంతో దూరంలో లేదు తల్లి. కానీ నీ మనసులో అలజడి, ఒక కంట నీరు కారుతూ మరో వెంట నన్ను దీనంగా దిగులుగా చూస్తూ ఎన్నో రోజులుగా ఇలా మభ్యపెడతావు అమ్మా. నీ మాటలు విన్నంతసేపు ఎంతో ఆనందంగానే ఉంటుంది, ధైర్యంగా కూడా ఉంటుంది. కానీ తర్వాత మాత్రం యథావిధిగా బాధపడుతూనే ఉంటాను. ఇలా ఎన్ని రోజులు నేను బాధపడుతూనే ఉండాలి? నాకు ధైర్యం ఇచ్చినంత మాత్రాన నా కష్టాలు తీరిపోతాయా అని అంటున్నావు కదా తల్లి. నీ ఆందోళన నుంచి బయటపడే మార్గము చూపించు అమ్మా అని అడుగుతున్నావు కదా. కానీ ఎప్పుడూ కూడా నీవు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నా బిడ్డలకు కష్టము అంటే నా కష్టమే. నా బాధ్యత నువ్వు, నీ బాధ్యతగా నేను మోస్తాను. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. కొన్నిసార్లు మాత్రమే కాల నిర్ణయం, దైవ నిర్ణయాలు ఎవరూ మార్చలేరు కదా. కానీ నా చుట్టూ ఉన్నవారు మాత్రం ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. అమ్మా, నాకు మాత్రమే ఎందుకు ఇన్ని పరీక్షలు, శోధనలు, కష్టాలు అని నిలదీస్తున్నావు కదా బిడ్డ. ఈ అమ్మ బిడ్డము నీవు. ఈ అమ్మ బిడ్డ అంటే ఎవరు? ధైర్యానికి మారుపేరు. ఏదైనా సరే సాధించగల సామర్థ్యం గలదానివి. ఎవరు నిన్ను చూసి హేళన చేసినా, అవమానించినా వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పు. నువ్వు చేయాలి అనుకున్నది చేసి చూపించు. నీ గెలుపుతో మాత్రమే మాట్లాడు. గుండెలను బాదుకుంటూ కంటి నిండా కన్నీరు కారుస్తూ ఉంటే నీ సమస్య ఎలా తీరుతుంది చెప్పు. నీకు ప్రతి పనిలో ఆదరణగా ఉంటాను. నీకు సులువుగా అయ్యేటట్లుగా చూడటానికి నీ అమ్మ నీకు తోడుగా ప్రయత్నిస్తూ ఉంటాను. నీవు దేనికోసమైతే కోరుకుంటూ ఉంటావో అది పెళ్ళి అయినా, పిల్లలు అయినా, వ్యాపారమైనా, డబ్బైనా, ఎలాంటి కోరిక అయినా సరే, ఏదైతే నీవు ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నావో అది నీకు అనుకూలంగా మారేలాగా చూస్తాను. ఒక విషయం తల్లి, నీలోని భయాన్ని ప్రక్కన పెట్టేలాగా ఆత్మధైర్యాన్ని పెంచుకో. ఏదైనా చేయగలను అనే ధైర్యాన్ని నింపుకో. నీ జీవితంలో నీవు ఆనందంగా, సంతోషంగా బ్రతకాలని కోరుకుంటూ నేను చేయకుండా ఉంటానో చెప్పు. ఒక దైవ రహస్యం చెబుతాను విను. ఎక్కడైతే దానం చేసే గుణం ఉంటుందో అక్కడ ధనానికి కొదవ ఉండదు. ఎక్కడైతే ఆకలి ఉన్న వారికి అన్నదానం చేస్తారో వాళ్ళకి 7 జన్మలకి కొదవ ఉండదు. దాన ధర్మాలు ఎక్కడ ఉంటాయో, ఆకలిగా ఉన్న వారికి ఎవరైతే కడుపు నిండా పెడతారో అక్కడ నీ అమ్మ టెస్ట్ వేసుకొని కూర్చుంటుంది. అర్థమైంది కదా బిడ్డ. ఈ దైవ నిర్ణయం ఎప్పుడూ మర్చిపోకు, పాటించు. నా ఆశీర్వాదం నీకు కలకాలం ఉంటుంది. ఇంత చెప్పాక కూడా నీకు దిగులు ఎందుకు చెప్పు. ఆనందంగా నీ పనులు పూర్తి చేసుకో. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ పనిని మాత్రం ఆపవద్దు. నీ పనులు చేసుకున్నప్పుడే నా అనుగ్రహం వలన ఆ పనులు పూర్తయ్యే, నీ కోరికలు తీరుతాయి. నా అనుగ్రహం ఎల్లవెల్లలా నీకు ఉంటుంది. ఎప్పుడూ ఓపికని పోగొట్టుకోవద్దు. నమ్మకంతోనే ఉండు. నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది కదా బిడ్డ అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు. నేను నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు తల్లి
అని మనకి దీవిస్తున్నారు. ఇంకా అమ్మవారు తోడుండగా మనకి భయం ఎందుకండి. మనం చేసిన ప్రతి పని కూడా దిగ్విజయం అవ్వాలని, అలాగే మనకి ధర్మాలు మనం చేస్తూ ఉంటే తప్పకుండా అమ్మ మన దగ్గరే ఉంటారని కూడా అమ్మ మనకి మాట ఇస్తుంది. కాబట్టి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు.